కేంద్ర న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న కొండ ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. బల్కంపేట్ డాక్టర్ కోట నీలిమ అమీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్. మహేశ్వరం కందుకూరు మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు, కుంటలు, గుట్టలు అక్రమార్కుల పాలవుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ 45వ డివిజన్ కబేలా సెంటర్ తిరుపతమ్మ గుడి ప్రాంతంలోని అర్ధరాత్రి 2:30 సమయంలో కూలిన గోడ పార్షికంగా దెబ్బతిన్నటువంటి వల్లభాపురం కోటేశ్వరరావు ఇంటి సామాగ్రి మరియు ఇల్లు పరిశీలించినటువంటి విజయవాడ నగర సిపిఐ కార్యదర్శి జి కోటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకో 2 రోజులు వర్షాలు ఉన్నందున కొండ ప్రాంత వాసులు జాగ్రత్తలు తీసుకుని ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆస్తి నష్టం సంభవించిన వారిని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిందిగాను భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు కొండ ప్రాంతాలలో పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోటేశ్వరరావు కోరారు. పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా కొండ ప్రాంతంలో ఉండేటటువంటి వారు అప్రమత్తంగా ఉండి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా ఉండేటట్టుగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదే సందర్భంలో మన నగరపాలక సంస్థ అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోరేటటువంటిది కొండ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు నివసించేటటువంటి ప్రాంతంలో పటిష్టవంతమైనటువంటి రిటైనింగ్ వాల్స్, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, అలాగే అవసరమైన చోట మెష్లు ఏర్పాటు చేసి ఇటువంటి వర్షాలు సంభవించేటటువంటి సందర్భంలో ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టవలసినటువంటి అవసరం ఉందని చెప్పి గతంలో అనేక సార్లు మేము సిపిఐగా కార్పొరేషన్ అధికారులకి విజ్ఞప్తి చేశాం. ఆ వైపుగా ప్రజలు కూడా ఇబ్బందుల్ని గమనించమని చెప్పి అధికారులు ఈ రోజున అధికారులకి ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేస్తూ జరిగినటువంటి నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వారికి ఆర్థికంగా సహకారం అందించి ఆ మేరకు మరలా ఇల్లు నిర్మాణం చేసుకునేటటువంటి పద్ధతిలో సహకరించాలని చెప్పి ఆర్థిక సహకారం చేయాలని చెప్పి ఇటు వల్లభాపురం కట్టావు గారికి అలాగే వల్లభాపురం కోటేశ్వరరావు గారి కుటుంబం వారి యొక్క దీని మీద పడి నష్టం జరిగింది కాబట్టి ఆస్తి నష్టాన్ని ప్రభుత్వం నుంచి సహకారం అందించి వారిని ఆదుకోవాల్సిందిగా సిపిఐగా విజ్ఞప్తి చేస్తాను. బల్కంపేట కళ్యాణం మరియు సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాలు ఘనంగా జరిగాయి అంటూ ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా దీనికి సహకరించినటువంటి నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, అలాగే ట్రాఫిక్ పోలీసులకి, జిహెచ్ఎంసీ కమిషనర్ కి, అలాగే వాళ్ళ యొక్క సిబ్బందికి, వాటర్ వర్క్స్ కమిషనర్ మరియు వాళ్ళ సిబ్బందికి, డిజాస్టర్ టీం, ఎండోమెంట్ అధికారులకు, మెడికల్ డిపార్ట్మెంట్ టీం, స్వచ్ఛతా సేవా సంఘాలు, టెంపుల్ కమిటీ మెంబర్స్, వాలంటీర్స్ ఇలా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్పిన సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. ఎన్నో ఏజెన్సీస్, గవర్నమెంట్ ఏజెన్సీస్ దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళకి, స్వచ్ఛంద సంస్థలకి, అలాగే వాలంటీర్స్కి అందరికీ నా ధన్యవాదములు. మీ అందరి సహకారం లేకుండా ఈ ఫెస్టివల్ ఇంత ఘనంగా ఏది కాదు. మీరందరూ చేసిన సేవ అమ్మవారు చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మేము ఎన్నో రోజుల నుంచి, ఎన్నో వారాల నుంచి దీనికోసం ప్రిపరేషన్ అయ్యింది. దీనికోసం మీటింగ్స్ జరిగాయి. వీటి గురించి చెప్పడానికి వాళ్ళ మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది. ఎందుకంటే ఎంతో కృషి, ఎన్నో రివ్యూ మీటింగ్స్, మంత్రివర్యులు, గవర్నమెంట్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్, అలాగే మిగతా ఏజెన్సీస్ నుంచి వచ్చిన రిప్రజెంటేటివ్స్ అందరు కలిసి ఒక్కొక్క పాయింట్ మీద ఎన్నోసార్లు మీటింగ్స్ చేసిన తర్వాత ఈ ఫెస్టివల్ ఇలా అయింది. లాస్ట్ ఇయర్ అలాగే ముందర సంవత్సరాల్లో మనకు వచ్చిన అనుభవాలు, ఏ రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేసాం, భక్తులు ఏ రకంగా కష్టాలు పడ్డారు, వాటిని ఎలా తీర్చాలి, వీటన్నింటి గురించి కూడా చాలా రివ్యూ మీటింగ్స్ క్రితంసారి ఇన్వాల్వ్ అయిన ఆఫీషియల్స్తో, క్రితంసారి వచ్చిన భక్తులతో, వీళ్ళందరితో మాట్లాడి ఈసారి ఆ ఇంప్రూవ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏ టెంపుల్లో ఏ ఫెస్టివల్, ఏ ఉత్సవం అయినా అది ఒక సామూహిక ఈవెంట్. అదంటే ఒక మనిషిది కాదు, ఒక ఏజెన్సీస్ కాదు, ఒక ఆర్గనైజేషన్ కాదు. ఈ దృష్ట్యా ముందరకెళ్ళడం జరిగింది. రెండోది, మా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ రేవంత్ అన్న సర్కార్ దగ్గర నుంచి ఆయన పర్సనల్గా కూడా ఇంట్రెస్ట్ తీసుకున్నది ఏంటంటే భక్తులు ఆర్ ఎట్ నెంబర్ 1. వాళ్ళకి ఏ బాధ, ఏ ప్రాబ్లం ఉండకూడదు.
కాబట్టి మా మొత్తం ఫోకస్ ఫర్ ద లాస్ట్ 1 month ప్రిపరేషన్, 1 month కంటే ఎక్కువ ప్రిపరేషన్ అయినప్పుడు భక్తులు ఆర్ ఎట్ ద సెంటర్ ఆఫ్ అవర్ ప్లానింగ్. వాళ్ళకి ఏ రకం ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని. లాస్ట్ ఇయర్ నేను ఒక సామాన్య భక్తురాల్లాగా క్యూ లైన్లో నుంచుని బోనాలు తీసుకుని సమర్పించడం జరిగింది. ఫెస్టివల్ని విజిట్ చేయడం జరిగింది. ఎన్నో కష్టాలు వచ్చాయి. కాళ్ళ కింద చెత్త ఉండేది నడుస్తున్నప్పుడు. నేను ఎవరి మీద ఏమి ప్రశ్న అడగట్లేదు, మేము నేర్చుకున్నది చెప్తున్నాం. ఇవన్నీ సాల్వ్ చేసి ఈసారి ఎన్నో డిఫరెంట్ సజెషన్స్ ఎంతోమంది వచ్చి మాకు చెప్పారు ఈ మార్చాలని. అందరి మాటలు విని కొన్ని స్టెప్స్ తీసుకున్నాం. వాటి రిజల్ట్స్ ఇప్పుడు మీ ఎదుర్కొన్నా ఉన్నాయి. మీ అందరికీ నేను ఒక లిస్ట్ కూడా ఇస్తాను, ఏమిటా స్టెప్స్ అనేవి. మీకు కూడా తెలుసు, మీరు కూడా చూశారు చాలా. దాంట్లో ఒకటి ఏంటంటే పోలీస్ సిబ్బందిని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. దీనికోసం నేను పోలీస్ కమిషనర్ గారికి అలాగే డీసీపీ రష్మి గారికి కూడా థ్యాంక్ చేస్తాను. పర్టికులర్లీ అక్కడ మహంకాళి పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది చాలా సహకరించి మాకు అక్కడ అంత స్మూత్గా జరిగేందుకు ఒక కీలకమైన పాత్ర పోషించారు. 1500 పోలీస్ సిబ్బంది అక్కడ భద్రత కోసం అలాగే స్మూత్గా నడపడానికి ఫంక్షన్కి అక్కడ పోస్ట్ చేయడం జరిగింది. 200 మంది శానిటేషన్ వర్కర్స్. దీనికోసం నేను జిహెచ్ఎంసీ కమిషనర్ గారికి అలాగే కలెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు ఇస్తున్నాను. ఎందుకంటే ఒక సెపరేట్ యూనిట్ అక్కడ ఆల్మోస్ట్ పెట్టారు వాళ్ళు. దాని మూలంగా మీరు చూసుంటారు అక్కడ ఎప్పుడు క్లీన్ చేసే, ఎప్పుడు ప్రతి 10 నిమిషాల్లో 15 నిమిషాల్లో ఆ మొత్తం పరిసరాలని క్లీన్ చేయడం జరిగింది. ఇది మొదటిసారి ఇలా అయింది. ముందర ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో మీ ఎదుర్కొన్నాను. ఎక్కడ కూడా చెత్త పోగుగాడం కానీ ఎక్కడ కూడా ఏ రకమైన ప్రాబ్లం లేకుండా ఆ సిబ్బంది 200 మంది స్పెషల్గా దీనికోసం. బోనాలు సమర్పించడానికి గేట్లు కూడా ఎక్కువ చేసి 4 గేట్లు పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే నేను అన్నట్టు ఒక మహిళలాగా నేను కూడా బోనం ఎత్తుకుని వెళ్తాను కాబట్టి నాకు తెలుసు, ఒక చోట అందరూ వచ్చేస్తే అక్కడ చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మేము గేట్స్ ఎక్కువ చేసాం. ప్రతి 60 అడుగుల దూరంలో ఒక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని మూలంగా ప్రత్యేకంగా ఏంటంటే అది నేను చెప్పినట్టు ఎక్కడ కూడా గుమ్మిగూడకుండా ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా అయింది. సెకండ్గా ఏదన్నా సెక్యూరిటీ ఇష్యూ ఏదైనా వస్తే దాన్ని మేము అడ్రస్ చేయాలని ముందరే ఆలోచించి చెప్పాను కదా. చాలా అనుభవస్తులు, చాలా ఏళ్ల నుంచి చూస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మేము నేర్చుకుని ముందరికెళ్ళడం జరిగింది. అందరితో డిస్కషన్ చేసి ముందరికెళ్ళడం జరిగింది. మంచినీటి మీరు చూసుంటారు అక్కడ ఐ థింక్ లక్షల ప్యాకెట్స్ మంచినీటివి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనికి కూడా నేను ధన్యవాదాలు. బోత్ అంటే వాలంటరీ ఆర్గనైజేషన్స్ అలాగే గవర్నమెంట్ ఏజెన్సీస్ ఇద్దరు చాలా బాగా పనిచేశారు. 7 లక్షల వాటర్ ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. 16 మొబైల్ టాయిలెట్స్, ఇది కూడా రికార్డ్ నెంబర్. ఇంతకు ముందర ఇన్ని ఉండేవి కాదు. 16 మొబైల్ టాయిలెట్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మహేశ్వరం కందుకూరు మండలంలోని ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు, కుంటలు, గుట్టలు అక్రమార్కుల పాలవుతున్నాయి. వాగుల్లో ఉన్నటువంటి మట్టిని, అసైన్మెంట్ లావాణా పట్టా భూములలో ఉన్నటువంటి మట్టిని అక్రమార్కులు రాత్రి పగలు అనే తేడా లేకుండా వెచ్చలవిడిగా పాతాళంలోకి గుంతలు తవ్వుతున్నారు. అక్రమార్కుల ప్రాంతాలలో ప్రకృతి సహజ సిద్ధంగా మట్టితో ఇసుక తయారీ చేసి లక్షలు దండుకుంటున్నారు. అక్రమార్కుల తీరు చూస్తూ ఉంటే తవ్వుకో అమ్ముకో అడిగేవారే లేరు అన్నట్టుంది. నిర్మానుష్య ప్రాంతాలలో ఇసుక ఫిల్టర్ పెట్టి గుట్టి చప్పుడు కాకుండా మట్టిని జల్లెడ పట్టి ఇసుకను తయారు చేస్తున్నారు. దీనికి నిదర్శనం కందుకూరు మండలంలోని రాచులూరు గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 111లోని ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు వాగు ప్రక్కన గుట్టి చప్పుడు కాకుండా ఫిల్టర్ ఇసుక తయారీ 3 పువ్వులు 6 కాయలు అన్నచందంగా నడుస్తూ ఉంది. అటువైపు రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే మట్టి త్రవ్వకాలు జరిపి ఫిల్టర్ ఇసుక తయారు చేస్తున్నారు. వాల్టా చట్టానికి తూట్లు పెడుతున్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నిద్రమత్తులో మునిగిపోతున్నారు అనే విమర్శలు కూడా వస్తున్నాయి.
శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. నిందితుడు ఆంజనేయులు పక్కింట్లో ఉండే 5 సంవత్సరాల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు చితకబాది పోలీస్ స్టేషన్ కి పట్టించారు. పోలీసులు బాలికను హాస్పిటల్ కి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఆర్జీఐ పోలీసులు. అధికారి స్మితా సబర్వాల్ పై ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు. వికలాంగులను అగౌరవపరిచినటువంటి స్మితా సబర్వాల్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జంగయ్యతో పాటు మరికొంతమంది వికలాంగులు. ఈ సందర్భంగా విహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ ఒక ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. దివ్యాంగులు ఐఏఎస్ పనిచేయటానికి పనికిరారని, వారికి శారీరకంగా పనిచేయలేరంటూ, ఫీల్డ్ విజిట్ చేయలేరు అంటూ వికలాంగుల పట్ల అగౌరవపరచడం ఆమె అహంకారానికి నిదర్శనమని అన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన స్మితా సబర్వాల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేస్తామని, పోలీస్ ఉన్నతాధికారులకు, మానవ హక్కుల కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ అంటే గవర్నమెంట్లో ఒక ఉన్నత పదవిలో పనిచేసినటువంటి వ్యక్తి అట్లా దయచేసి మరి గవర్నమెంట్కి పంపి ఆ మీద యాక్షన్ జరగాలి. గతంలో మేము కూడా మా కలెక్టర్ గారి మీద ఫిర్యాదు చేసినాం, కానీ ఆయన నేను అన్నా అని క్షమాపణ చెప్పిన అని మేము అంటే వికలాంగులు ఈరోజు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు కాకుండా ఐఏఎస్లు అయ్యారు, కానీ ఆమె అట్లా అనడు కరెక్ట్ కాదని స్టేట్ కాదు. అగౌరవపరిచినటువంటి స్మితా సబర్వాల్ ఐఏఎస్ హోదాలో ఉండి వికలాంగులు ఐఏఎస్కు పనికిరారని, వికలాంగులకు రిజర్వేషన్లు ఎందుకని ఆమె ట్వీట్ చేయడం జరిగింది నిన్న. మరి ఈరోజు అన్ని దినపత్రికలలో స్టేట్ పేపర్లో కవర్ అయ్యింది. దానికి నిరసనగా ఈరోజు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో ఆమె మీద మరి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో క్రమంగా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినాం. ఈమె నిజంగా వాస్తవానికి ఒక ఐఏఎస్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తి వికలాంగులను కించపరచడం అనేది బాధాకరమైన విషయం. కాబట్టి మేము ఆమె మీద చర్యలు తీసుకోవడానికి ఈరోజు మరి డీజీపీ గారిని, అదేవిధంగా మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారిని, అదేవిధంగా వికలాంగుల హక్కుల చట్టం 2016 కమిషనర్ గారిని కలవడం జరుగుతుంది. తన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకునే విధంగా మేము పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం. దమ్మాయిగూడ మున్సిపల్ కమిషనర్ ఎస్ రాజమల్లయ్య సుదర్శన్ అనే వ్యక్తి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబట్టాడు. కీసర రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఓ స్థలం విషయంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తోంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించాడు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్లయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్ లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000కు ఒప్పందం కుదుర్చుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ అనే బాధితుడి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఎస్ రాజమల్లయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. గ్రేటర్ విశాఖ మధురవాడ వికలాంగుల కాలనీ కొండవాలు ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికులపై మట్టి పెళ్లలు జారిపడటంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటీవల వర్షాలకు స్థానికంగా ఇండ్లు, పరిసర ప్రాంతాలు దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తు కోసం ఇద్దరు యజమానులు నగరం నుండి 2 బ్యాచ్లుగా కార్మికులను తీసుకుని వచ్చి విధులు నిర్వహిస్తూ ఉండగా ఈ ప్రమాద సంఘటన చోటు చేసుకుంది. పోతిన శారద, బి శ్రీనివాస్ ఇద్దరు ఇండ్ల యజమానులు
తమ ఇండ్లు కూలిపోకుండా ఇంటి ముందు ప్రహరీ నిర్మించే క్రమంలో పిల్లర్ల కోసం గోతులు తీస్తున్న కూలీలపై ఒక్కసారిగా మట్టి పిల్లలు జారిపడటంతో జి గణేష్ రెడ్డి అనే ఇద్దరు కూలీలు ఇరుక్కున్నారు. అయితే స్థానికులు సకాలంలో స్పందించి మట్టి పిల్లలు తొలగించి వారిని బయటకు తీయడంతో ప్రాణాపాయ నుంచి తప్పించుకోగలిగారు. పిఎం పాలెం పోలీస్ స్టేషన్ సిబ్బంది గాయాల పాలైనటువంటి వారిని ఆసుపత్రికి తరలించారు. స్థానిక 5వ వార్డు కార్పొరేటర్ మొల్లి హేమలత, టీడీపీ నాయకులు నమ్మి రమణ తదితరులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి బాధితులను పరామర్శించారు. అందుకే నువ్వు నిలబడితే సైడ్ మట్టి ఖాళీ చేస్తావు. నిలబడలేదు అన్న తీస్తే కానీ అవదన్నా అవుతుంది మీకు ఖాళీ చేయాలి. కొద్ది లూజ్ అవుద్ది ఖాళీ తీస్తాడు కదా అలా తీసినా సరిపోతుంది. తీసుకెళ్ళదు కాశంలో గణేష్ మరి ఏంటి దీపొద్దని ఇంకేందో దీపొద్దు మళ్ళీ అంతా తోడుకోవాలి. ఫ్యాన్స్ లేదు మనం చెయ్యడం పాడతాను కొద్దిగా గురి వెనక్కి కొద్దిగా చేతి వెనక్కి వాళ్ళందరూ కాలు వచ్చింది సార్ ఇంకొకటి రావాలా వచ్చండి అందరూ బాలగంలో ఉన్నారు. కాలు లూచే నువ్వు ఇది ఎవరు పట్టుకుని చేతితో లాగిద్ది దిగదు నాకు తీసి కల్తీగా జారిపోతాను అలాగా ఏం కాదు నీళ్ళు పోయినా వచ్చేది నీళ్ళు రాయండి ఆగండి రాయండి కదా కాళ్ళు లాగి మెలికేదరగా మరి గణేష్ కాళ్ళు లాగి బెంకేద్దే దీనికి కట్టేసుకున్నా ముందు బయట తమ్ముడు తెచ్చండి ఇక్కడ తెచ్చండి లాగండి బాబు అయితే తెచ్చండి ఇక్కడ కూర్చోండి అంతసేపు ఉండిపోయింది కదా బ్లడ్ గాయత్రి తీసుకెళ్తే ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షాల కారణంగా దెబ్బతిన్న కొండ ప్రాంతాలను పరిశీలించిన సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు. బల్కంపేట్ డాక్టర్ కోట నీలిమ అమీర్పేట్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్.
మహేశ్వరం కందుకూరు మండలంలో ప్రకృతి సహజ సిద్ధంగా ఉన్న వాగులు, కుంటలు, గుట్టలు ఆక్రమార్కుల పాలవుతున్నాయి. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి KNR న్యూస్.